హలో ఎవ్రీవన్, ఈరోజు మనము గులాబ్ జామ్ చేసుకుందాం. అందుకు కావాల్సినవి నేను ఇక్కడ ఎంటీఆర్ గులాబ్ జామున్ ప్యాకెట్ తీసుకున్నాను. 1 కప్ షుగర్, ఇలాచి, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఇందులో మనం తీసుకున్న గులాబ్ జామ్ది పౌడర్ వేసుకుందాం. ఇది వచ్చేసి 175 గ్రామ్స్ ఉంది ఈ పౌడర్. దీనికి మనం కొంచెంగా వాటర్ వేసుకుంటూ సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. ఒక్కసారిగా ఎక్కువ వాటర్ పోసుకోకూడదండి, కొంచెంగా పోసుకుంటూ మెల్లగా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా ముద్దలాగా చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇలా సాఫ్ట్గా ఉండాలి. దీన్ని ఇప్పుడు మనము మూత పెట్టుకొని అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇవ్వాలి. అప్పుడు మనకి ఈ డో అనేది కూడా సైజులో కొంచెం ఇంక్రీజ్ అయ్యి దాని లోపల మొత్తం ఎయిర్ బబుల్స్ అనేటివి ఫామ్ అవుతుంది అన్నమాట. ఇలా ఒక మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకుందాం. మనం గులాబ్ జామ్ కోసం జీరా తయారు చేసుకుందాం. నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ వాటర్లో మనం తీసుకున్న షుగర్ యాడ్ చేసుకుందాం. నేను చేసే ఈ షుగర్ సిరప్ అనేది చాలా లైట్గా ఉంటుందండి. ఇప్పుడు బయట మార్కెట్స్లో మామూలుగా మనం ఏదైనా స్వీట్ షాప్లో గులాబ్ జామ్ తీసుకున్నా కూడా జీరా అనేది చాలా తిక్కుగా హెవీ స్వీట్గా ఉంటుంది కదా. కానీ నేను చేసేది కొంచెం పల్చగా ఉంటుంది, మరీ ఓవర్ స్వీట్ కాకుండా నార్మల్గా ఉంటుంది. మనకి షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. మనం వేసుకున్న షుగర్ అంతా బాగా కరిగిపోయి ఇలా మరుగుతున్నప్పుడు ఒక 2 నిమిషాలు మరిగించుకొని స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుంది. ఇందులో మనం తీసుకున్న ఇలాచీని తొక్కులు తీసేసి మంచిగా క్రష్ చేసుకొని ఇలాచీ పౌడర్ వేసుకుందాం. స్వీట్ అంటేనే ఇలాచీ కదా. ఇంకా మనం దీన్ని స్టవ్ ఆఫ్ వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన బాండిల్ పెట్టుకొని మన గులాబ్ జామున్స్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాం. ఈ ఆయిల్ వేడయ్యేలోపు మనము కలుపుకున్న పిండిని బాల్స్ లాగా చేసుకుందాం. ఇదిగో చూసారు కదా, మన పిండి అనేది మొత్తం రైజ్ అయింది, అంటే మొత్తం ఎయిర్ బబుల్స్ అన్నీ మంచిగా ఫామ్ అయినాయి. ఇప్పుడు దీన్ని మనకి గులాబ్ జామ్ ఏ సైజ్ అయితే కావాలో ఆ సైజ్ లోపల బాల్స్గా చేసి పెట్టుకుందాం.
మనకి బాల్స్ అనేటివి అసలు క్రాక్స్ ఏం లేకుండా చాలా సాఫ్ట్గా వచ్చేలాగా చేసుకోవాలి. లేదంటే ఆయిల్లో వేసి కాల్చుకునే టైంలో ఆ క్రాక్స్లో అనేది అవి మొత్తం పగిలిపోయి ఆయిల్లో స్ప్రెడ్ అవుతుంది. ఇలా సాఫ్ట్గా చేసుకోవాలి. ఇలా మనం మొత్తం పిండిని బాల్స్గా చేసి పెట్టుకుందాం. ఇలా మొత్తం పిండిని బాల్స్గా చేసి పెట్టుకోవాలి. ఈలోగా మన ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఆయిల్లో మెల్లగా కొన్ని కొన్ని వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా మన ఆయిల్ వేడైన తర్వాత అందులో ఇలా నిదానంగా వేసుకోవాలి. ఇవి మనము వీలైతే సిమ్లో ఫ్రై చేసుకుంటేనే చాలా మంచిది. అంటే లోపల వరకు మంచిగా నీట్గా ఫ్రై అవుతుంది. లేదంటే పైన కలర్ ఫాస్ట్గా వచ్చేసి లోపల పిండిగా ఉంటుంది. ఇలా సిమ్లో పెట్టి కుక్ చేసుకుంటూ మన ఈ గులాబ్ జామ్స్ అన్నీ కూడా ఇలా డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అవేమి మాడడం కాదండి, మంచిగా బాగా రోస్ట్ కావడం. ఇలా ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు మన ఈ గులాబ్ జామ్ని ఆయిల్లోంచి తీసుకొని మనం పక్కన పెట్టుకున్న జీరాలో యాడ్ చేసుకుందాం. మనం ఇలా జీరాలో వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా అనేసి కొంచెం కిందకి ప్రెస్ చేసినట్లే అనేసి వదిలేస్తే సరిపోతుంది. అవి మెల్లమెల్లగా జీరాని సోక్ చేసుకొని ఇంకొంచెం సైజ్ ఇంక్రీజ్ అవుతాయి. ఇది మనకి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని కూల్గా సర్వ్ చేసుకొని తింటే బాగుంటుంది. మన యమ్మీ గులాబ్ జామ్ రెడీ.